చదువుకుంటుంటే చదువుకున్న దానికి తగ్గట్టు ఉద్యోగం విదేశాల్లో అయినా ఆశించడంలో తప్పులేదు. మన చదువు కొంచెమైనప్పుడు అక్కడ పెద్ద ఉద్యోగం వస్తుందన్నప్పుడు దానికి డబ్బులు ఖర్చు అవుతుంది లేదా అక్రమ మార్గాల్లో వెళ్ళాలనుకున్నప్పుడు వద్దు అనుకోవాలి. అలా కాకుండా ఎక్కువ డబ్బులు సంపాదించేసుకోవచ్చులే ఇక్కడితో పోల్చుకుంటే అని అక్కడికి పోతే చివరికి ఎలాంటి నరకం అనుభవిస్తారు. సాధారణంగా మనం ఆడపిల్లల గురించి చూస్తుంటాం. వాళ్ళని ఏది చీకటి గదుల్లో నిర్బంధించి అత్యాచారాలు చేసి ఆ పైన వ్యభిచారం విధించుతారు. అదే సందర్భంలో మగపిల్లలకు కూడా ఇట్లాంటి కష్టాలు ఉంటాయి. వ్యభిచారం కాదు, వీళ్ళ చేతన క్రైములు చేపిస్తారు. సైబర్ క్రైమ్స్ అన్నది ఏదైతే మయన్మార్ అలియాస్ బర్మా, కాంబోడియా, థాయిలాండ్ ఇట్లాంటి చోట్ల జరుగుతున్నది. ఇది మన విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని మయన్మార్లో ఉన్నటువంటి అట్లాంటి ఒక చైనా వాళ్ళ యొక్క పెద్ద గ్రూప్ అనమాట అక్కడ నడిపిస్తుంది. చైనా గ్రూపే ఇట్లాంటి వ్యవహారాలు నడిపించేది ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్. అలాంటి ఒక రాకెట్ని ఛేదించి అనేక మందిని పట్టుకుని ఇండియన్స్ని రక్షిస్తే అందులో 22 మంది ఆంధ్రులు ఉంటే వాళ్ళు వచ్చి నిన్న పోలీసులకు చెప్పుకున్నటువంటి వాళ్ళ బాధలు వింటే కంట తడిపెట్టేటటువంటి అంశం. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, కాల్ సెంటర్ ఉద్యోగాలు ఉన్నాయని లక్షల్లో జీతం అంటూ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర యాప్ల్లో ప్రకటనలు ఇచ్చి ఉచ్చులోకి లాగారు వీళ్ళని. అక్కడ ఏజెంట్ల ద్వారా వెళ్ళారు వీళ్ళు. దీంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి టూరిస్ట్ వీసా, విమాన టికెట్ పంపించి తొలుత థాయిలాండ్ తీసుకెళ్లారు. అక్కడ విమానాశ్రయాలు దిగాక ఈ చైనా హ్యాండ్లర్లు వచ్చి వీళ్ళ నాదీనంలో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్లు, ఫోన్లు తీసేసుకున్నారు. అక్కడి నుంచి 12 నుంచి 13 గంటల పాటు ప్రయాణించాక దట్టమైన అటవీ ప్రాంతం ద్వారా సరిహద్దులు దాటించి బర్మాలోకి తీసుకెళ్తున్నారు. ఎత్తైన ప్రహరీ గోడలతో జైళ్ల మాదిరిగా ఉండే కాంపౌండ్లోకి తరలించారు. వాడి చుట్టూ పెద్ద ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని పెట్టారు. అమ్మాయిల ఫోటోలతో ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి డేటింగ్ యాప్ల్లో నకిలీ ఖాతాలు తెరిపించడం, అమెరికాలోని ప్రవాస భారతీయులు గుర్తించి ఆ ఖాతాలతో ఈ అబ్బాయిల చేతన చాటింగ్లు చేయించడం, ఎవరైనా రిప్లై ఇస్తే హనీ ట్రాప్లోకి దించి పెట్టుబడుల పేరుతో వాళ్ళ ఖాతాలు మొత్తం ఖాళీ చేయించడం, ఒక్కొక్కరిని కనీసం $500 నుంచి $10 లక్షల మేర మోసగించాలి. ఇది వాళ్ళకి ఇచ్చే టార్గెట్. మయన్మార్లోని మయ్యవాడి, కేకే పార్క్ ప్రాంతంలో 7-8 సైబర్ నేరాల కాంపౌండ్లు ఉన్నాయట. ఒక్కో చోట ఒక్కో తరహా నేరాలు చేయిస్తున్నారట. కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్లో కూడా ఇట్లాంటి కాంపౌండ్లు ఉన్నాయి. వాటిలో 10,000 మందికి పైగా భారతీయులే ఉన్నారు ఇప్పటికి కూడా బందీలుగా. శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్తో పాటు ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు కూడా వీళ్ళ ఉచ్చులో చేరుకుంటున్నారు. ఇది కీలకమైనటువంటిది. ఇప్పటికైనా సరే అట్లాంటిది ఏదో విదేశాల్లో ఉద్యోగంలో ఓ కాల్ సెంటర్కో లేకపోతే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్కో లక్షల జీతాలు వస్తుంటే నమ్మడం అమాయకత్వం.